టెక్నాలజీ మిస్‌యూజ్ గూడా అవుతుంది గదా! యాహ్! ఇప్పుడు ఐబొమ్మనే యాహ్! తీసుకుంటే హ్మ్. లైక్ హి యూజ్డ్ సో మచ్ టెక్నాలజీ ఇన్ ఇట్. యాహ్! కానీ దాన్ని మిస్‌యూజ్ చేశారు. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లైక్ ఐబొమ్మ, రవి పైన అంటే ఒకటే టెక్నాలజీ అండి. మీద? అతను చాలా పైరేట్ చేయటం అనేది చాలా తప్పు. కరేబియన్ ఐలాండ్‌లో ఉండేసి, అక్కడుండే చట్టాలను బేస్ చేసుకొని చేయటం అనేది 100% తప్పు. ఒకటేంటంటే అతను ఇక్కడ లాస్ ప్రకారం లేకుండా డీఎంసీఏ నోటీస్ అంటాం. హ్మ్. డిజిటల్ మిలియనియం కాపీరైట్ యాక్ట్ అంటాం. ఆ హ్మ్. నోటీస్ పంపించినా కూడా అక్కడ కరేబియన్ ఐలాండ్స్ వాళ్ళు హానా చేయరు. వాళ్ళకి సొంత చట్టాలుంటాయి కాబట్టి, అతను తెలివిగా అక్కడ హోస్ట్ చేయటం చేసున్నాడు. సో, అందువలన ఇంతకాలం పట్టుబడలేదు. సరే అతను చేసింది తప్పా, ఒప్పా అన్న దాన్ని మనం ప్రాక్టికల్‌గా చూస్తే, ఏ తప్పైనా కూడా ఎక్కడి నుంచొస్తుంది అంటే, అతన్ని సమర్థించటానికి నేను చెప్పట్లేదు గానీ, హ్మ్. ఉన్నది యాజ్ ఇట్ ఈస్‌గా మనం చూస్తే, నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఉన్న విషయం నేను చూస్తే, ఈరోజు ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా రవిని సపోర్ట్ చేస్తా చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు అవునవును. గ్రూపుల్లో. ఎందుకు పెడుతున్నారు అంటే, అంతకుముందు సినిమాకెళ్ళి థియేటర్‌కెళ్ళి చూడాలంటే, ఆటోమేటిక్‌గా ఒక 500, రూ. 1000 అయిపోయేది. ఇప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 3000, 4000 ఖర్చవుతుంది. సో, ఎందుకు రేట్లు పెరిగినియి ఆలోచిస్తే, హీరోస్ రెమ్యూనరేషన్స్ పెరిగింది. ఓకే. హీరో, హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ గతంలో 'సూపర్ స్టార్ కృష్ణ' దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 10 ఏళ్ల క్రితం దాకా గూడా ఒక్కో హీరో సంవత్సరానికి కనీసం 3 సినిమాలు చేసేవాళ్ళు. అవును. మూడో, నాలుగో, ఐదో సినిమాలు. ఒకళ్ళైతే 10 సినిమాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఏమైంది? వీళ్ళకి సంపాదించుకునేదంతా సంవత్సరంలో సంపాదించుకునేది 10 సినిమాలు చేయడం ద్వారా సంపాదించేది. హ్మ్. ఇప్పుడు సింగిల్ మూవీ చేసి సంవత్సరం మొత్తం సంపాదించేసుకొని, ఆ ఒక్క దాంట్లోనే సంవత్సరానికి సరిపడా రెమ్యూనరేషన్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక రూ. 4,00,00,000 రెమ్యూనరేషన్ ఇచ్చారనుకోండి ఒక హీరోకి. అవును. 4, 10, 100,00,00,000 ఇచ్చారనుకోండి. ఈ 100,00,00,000 10 సినిమాలు చేసి 10,00,00,000 తీసుకుంటే గనక ప్రొడ్యూసర్‌కి కంఫర్టబుల్‌గా ఉండిద్ది. అవును. చూసే ఆడియన్స్‌కి కంఫర్టబుల్‌గా ఉండిద్ది. కాదు నేను సంవత్సరానికి ఒకటే సినిమా తీస్తాను, యాక్ట్ చేస్తాను. నాకు 100,00,00,000 ఇవ్వండి అన్నాడనుకోండి. ఇప్పుడేమైంది? ఇతనికి 100,00,00,000 ఇస్తారు. ప్రొడ్యూసర్ హీరోయిన్‌కి ప్లస్ మిగతా టీమ్‌కి కొంత ఇస్తారు. మీడియా దగ్గర నుంచి మాకు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ చెబుతా. హ్మ్. మమ్మల్ని తీసుకెళ్ళటానికి షూటింగ్‌కి ఒక 10 మందికి అప్పుడు ఏది ఫ్లైట్‌లు గాని, లేకపోతే ఏసీ ఫస్ట్ ఏసీ గాని, మళ్ళా 5 స్టార్ హోటల్స్ మా బోటి వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ టీమ్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి, వేరే విదేశాలకెళ్ళడం దగ్గర నుంచి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎవరికి? ప్రొడ్యూసర్‌కి. ప్రొడ్యూస్ అవన్నీ ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి? ప్రజల దగ్గర ప్రజల నుంచి. దగ్గర నుంచి వసూలు చేయాలి. ప్లస్సు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని చెప్పేసని ఒక ఈవెంట్ పెడితే, ఆటోమేటిక్‌గా మామూలు ఇళ్లల్లో ఫంక్షన్ చేసుకుంటేనే మనకు 20,00,000, అవును. 30,00,000 ఖర్చయిద్ది. అవును. ఒక పెళ్లి లాంటిది చేస్తే. అలాంటిది భారీ మొత్తంలో ఈవెంట్ చేస్తే ఎంత ఖర్చయిద్ది? కనీసం ఒక 1, 2,00,00,000 ఖర్చయిద్ది. ఖచ్చితంగా. సో, రూ. 2,00,00,000 ఒక ఈవెంట్ కోసం ఖర్చు పెట్టినప్పుడు అయి ఎక్కడి నుంచి వస్తాయంటే గనక బెనిఫిట్ షోలో 3,000, 4,000 ప్రైజ్ పెడుతుంది. ఎందుకంటే ఇందుకోసం. సో, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిందంతా బేసిక్‌గా మళ్ళీ ప్రజల దగ్గర మళ్ళా నుంచే ఇప్పుడేం చేస్తారు? ఈవెంట్‌లోకెళ్ళేసి ఈవెంట్‌లో జస్ట్ డైరెక్టరో లేకపోతే హీరోనో వచ్చేసి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరే మా దేవుళ్ళంటారు. చిన్న ఎగ్జాంపుల్‌గా. సో, మీరే మా దేవుళ్ళంటే గనక అంత ఇదున్నప్పుడు వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు మరి అంతంత భారీ మొత్తంలో ఛార్జ్ చేసి ఎలా? ఇంకొకటి థియేటర్‌లో ఎందుకు ఇదంతా మాట్లాడుకోకపోతే 'ఐబొమ్మ రవి' గురించి మీకు క్లారిటీ రాదండి. అవునవునవును. థియేటర్‌కెళ్తే పాప్‌కార్ను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రూ. 10 అండి. చాలామందికి తెలుసో లేదో కానీ రూ. 10లో ఈరోజు రూ. 300 చార్జ్ చేసే బకెట్టు పాప్‌కార్న్ వస్తుంది. సరే దానికి 5 రెట్లేసుకున్నాడనుకోండి. రూ. 50 పెట్టు లేదా రూ. 100 పెట్టు. ఓకే. కానీ రూ. 300 పాప్‌కార్న్ ఏంటి? సో, ఎవరు కొంటున్నా ఇది అమ్ముకునే వాడికేమైనా డబ్బులొస్తున్నాయా అంటే, అమ్ముకునే వ్యక్తి అవునవును. కాదు అక్కడుండేది. థియేటర్ ఓనరో ఎవరినో ఒక వ్యక్తిని నువ్వు షాప్ పెట్టుకో. దాంట్లో 50% నాకివ్వాలి. 50% నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఇప్పుడేమైంది 300కి అమ్మాడు. 300లో రూ. 150 ఎవరికొస్తున్నాయి? థియేటర్ ఓనర్‌కొస్తున్నాయి. ఎవరికొస్తున్నాయి? థియేటర్ ఓనర్ ఎవరు? ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూస్. మళ్ళా థియేటర్ ఓనర్సో ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది మొత్తం ఏపీ, తెలంగాణలో ఉండే థియేటర్స్ కొనుక్కొని అవే రన్ చేస్తున్నారు. సో, ఫైనల్‌గా ఎవరు నష్టపోతున్నారంటే గనక ప్రజలే కదా! ప్రేక్షకుడు మా మా హీరో అంత కలెక్షన్స్ వచ్చినియి. ఇంత కలెక్షన్స్ ఎక్కడి నుంచో రాలా. మీ జేబులో నుంచి తీసే నైస్. మీరిస్తున్నారు.